ఏపీలో ప్రభుత్వం మారింది. టీటీడీ ఈవో కూడా మారారు. కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు టీటీడీలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తానని చెప్తున్నారు. టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు వెంటనే తన మార్క్ డ్యూటీని మొదలు పెట్టేశారు. ప్రతి ఒక్క విషయం పారదర్శకంగా అకౌంటబిలిటీ ఉండేలా చూస్తామని తెలిపారు. టీటీడీ ఈవో విధులు అంటే చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయని, ఇందులో సవాళ్లను అధిగమిస్తామని తెలిపారు ఆయన. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు ఏంటో అనేది ప్రజలకు కూడా తెలియాలి, అందరికీ తెలియాలి. సో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది మరి ఎందుకు ఆపేరో నాకు తెలియదు. సో డెఫినెట్గా చూసి అవి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చూస్తాం. అన్ని శాఖల్ని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని అప్పటి నుంచి ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది చూస్తాం. కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు, అందుకు తగినట్టుగా వ్యవహార శైలి కూడా ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు. బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచే సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. తిరుమలలో తనిఖీలు నిర్వహించి సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించారు శ్యామలరావు. నందకం గెస్ట్ హౌస్ నుంచి శిలాతోరణం ద్వారా నారాయణగిరి షెడ్లు వరకు నడిచి వెళ్లి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకున్నారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో టీటీడీ యంత్రాంగం సిబ్బంది పనితీరుపై ఈవో శ్యామలరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వదర్శనం భక్తుల క్యూలైన్లలో లోపించిన పారిశుధ్యం పట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే 2 శానిటరీ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు మెమోలు కూడా జారీ చేశారు. భక్తులకు సరఫరా చేస్తున్న తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారాయన. తొలి రోజు క్యూలైన్లలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందుల గురించి తెలుసుకున్న టీటీడీ ఈవో రెండో రోజు కూడా తనిఖీలు కొనసాగించారు. తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కాంప్లెక్స్ ని సందర్శించారు. అన్నప్రసాదాన్ని రుచి చూశారు. భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడి అన్నప్రసాదం రుచి, నాణ్యత గురించి ఆరా తీశారు. అనంతరం గోకులంలో శాఖల వారీగా అధికారులతో సమీక్ష చేశారు. ఈవోకి అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. మొత్తానికి టీటీడీలో అనేక మార్పులు తీసుకురావాలని భావిస్తున్న కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే కొత్త ఈవోని రంగంలోకి దింపిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నూతన ఈవో కూడా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.